వ్యూవర్స్ చూసారు కదండి, ప్రతి కుండీలో ఒకటి రెండు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్టివేటెడ్ ప్లాంట్స్, ఈ తోటకూర ప్లాంట్స్ అండి. ఇవి ఒకసారి సీడ్స్ మనకి ఒక ప్లాంట్ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్టివేట్ అయ్యిందండి. ఇంకా నేను ఆ ప్లాంట్ని తెంపకుండా సీడ్స్ కోసం ఉంచేసుకున్నానండి. ఉంచుకున్నాక ఇంకా మట్టిలో ఆ సీడ్స్ కలిసిపోయి, నేను ప్రత్యేకంగా ఏం వేయలేదండి. సీడ్స్ ఎండబెట్టేసినాక అలా కుండీల్లోనే పడేసానండి. ఇంకా అన్ని కుండీలో, ప్రతి కుండీలో కూడా మట్టిలో కలిసిపోయి మనం వేయక్కర్లేకుండా ఇయర్ అంతా కూడా నాకు ఇలా 2 ఇయర్స్ బట్టి ఇలా తోటకూర వస్తూనే ఉందండి. అండ్ మనకి మిద్దె పైన ఈ తోటకూర మనకి మార్కెట్ నుండి లభించిన ప్యూర్ ఆర్గానిక్ తోటకూర అండి. అదే మార్కెట్ నుండి లభిస్తుంది కదండి అటువంటి తోటకూర. కానీ మనకి చుక్క తోటకూర ఇవ్వండి ఈ కుండీలో కూడా ఉందండి. ఒక మొక్క అంటే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయండి, ఆ కింద చూసారు కదండి. అయితే మనకి చుక్క తోటకూర లేదా చిలక తోటకూర అనేది ప్రతి ఒక్కరూ వేయక్కర్లేకుండానే అన్ఎక్స్పెక్టెడ్లీ ఏం కాదండి, మట్టి ద్వారా అవి వస్తూ ఉంటాయి మనకి. మనం వేసే గత్తం మట్టి వీటిల్లో ఉంటాయండి. ఇగోండి ఇంకా ఈ కుండీలో కూడా కాస్త మొక్క తోటకూర ఉన్నట్టుందండి. అయితే ఈ కుండీలు ఇవ్వండి ఈ పాలకూర అండి పక్కన ఉన్నాయి. ఇంకా చుక్కకూర కూడా ఉందండి. చుక్కకూర అయితే బాగా సీడ్స్ వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు సీజనల్గా మనకి లీవ్ కర్రీస్ వస్తాయి కాబట్టి, ఇప్పుడు లీవ్ కర్రీస్ సీజన్ అయిపోయింది. అయితే మనకి మిద్దె పైన ఇలా మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఈ తోటకూర మనకి వస్తుందండి. సమ్మర్లో ఇంత లేట్గా మొక్క తోటకూర రావడం అంటే మనకి ఒక రకంగా హ్యాపీ కదండి. చూసారు కదా, నాతో పాటు మీకు కూడా హ్యాపీగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.